హల్లెలూయా, హల్లెలూయా. వినపడుతుందా? వినపడకపోతే కొంచెం ముందు జరగండి, ముందు జరగండి. మీరు కూడా కొంచెం ముందు జరగండి, ముందు జరగండి, జరగండి. లూకా సువార్త 8వ అధ్యాయం. లూకా సువార్త 8వ అధ్యాయం. నలభై 23వ వాక్యం లాస్ట్ లైన్. అపాయకరమైన స్థితిలో ఉండిరి. పడిందా? అపాయకరమైన స్థితిలో ఉండిరి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వాక్యం లాస్ట్ లైన్. మీకు క్షేమము కలుగును. దాన్ని దీన్ని టాలీ చేసుకోవాలి. అర్థమైందని చెప్పింది. అపాయకరమైన స్థితిలో ఉండిరి, మీకు క్షేమము కలుగును. ఆమేన్. మీకు కావాలి? ఇది కావాలా వద్దా? ఆమేన్ చెప్పాలి కదా. అపాయకరమైన స్థితిలో ఉండిరి, మీకు క్షేమము కలుగును. ఆమేన్. మీరు ఒకసారి చాలాసార్లు చదివి ఉంటారు ఈ వాక్యాన్ని. అపాయకరమైన స్థితిలో వెళ్ళిపోయిన మనుషుల విషయంలో, వెళ్ళిపోయిన ప్రతి బిలీవర్ విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం, మీకు క్షేమము కలుగునుగా. అమ్మాయి ఎవరిస్తా అంటారు క్షేమం? ఏ పరిస్థితులండి ఇప్పుడు? ఏ పరిస్థితుల్లో ఇప్పుడు? ప్రజెంట్ అపాయకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఏ బజార్ కని వెళ్ళు, ఏ ఇంట్లో కని వెళ్ళు, ఎవరితో మాట్లాడు, ఏమొస్తుందని భయం ఉంది? అపాయం వస్తుంది. అపాయం అంటే ప్రమాదం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతామేమో అనే భయము నీలో ఉంది. ఎవరినైనా కదిలించండి, బిలీవర్ని కదిలించండి, అన్యులను కదిలించండి, ఇంకెవరినైనా కదిలించండి, ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. అందుకే దేవుని మాట వింటే మీరు క్షేమము కలిగి ఉంటారు. ఆమేన్. ఏముంటే ఎలా ఉంటారు? మీరు క్షేమము కలిగి. గాలి వాన చేత ఆ సరస్సు మీదకి వచ్చినప్పుడు, ధోని నిండినప్పుడు, నీళ్లతో ధోని నిండిపోయినప్పుడు అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. నిన్న నుంచి కరోనా మళ్ళీ ఇంకో రూపుదిద్దబడింది. అంటే ఇంకొక అవతారం ఎత్తింది. ఏంటి అవతారం తెలుసా? తలనొప్పి ఎక్కువ అవుతుంది, ముక్కులు స్పాట్లు మూతపోతాయి, అంటే మూసేస్తుంది, గొంతు నొప్పి వస్తుంది, తర్వాత స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది. ఎలర్జీతో అది మనం గీగుతూ ఉంటాం కదా, ఒళ్ళంతా దద్దులు వస్తాయి. తర్వాత ఫీవర్ వస్తుంది, ఫీవర్ స్టార్ట్ అవుతుంది, బాడీ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడున్న బాడీ పెయిన్స్ కంటే అధికమైన బాడీ పెయిన్స్.
ఇది కనుక ఇప్పుడు స్టార్ట్ అయిందంట, నిన్న నుంచి స్టార్ట్ అయిందంట. ఇది స్టార్ట్ అయ్యి మనుషుల దగ్గరకు వచ్చి మనుషుల్లోకి నిండిపోతే గనుక స్పాట్లో తెచ్చిపోతారు. హాస్పిటల్కి వెళ్ళేంత టైం కూడా ఉండదట. మళ్ళీ కూడా చెప్పారు ఏమనంటే, ఆన్ ది స్పాట్లో కళ్ళు ఎర్రగా అయిపోయాడు. ఎట్లయిపోతే కనిగుడ్లు ఎర్రగా అయిపోతాయి. ఈ స్థితిలోకి మనిషి వెళ్ళిపోయే గడియల దగ్గరకు వచ్చేసింది. ఇంకేదేంది? ఇది అపాయకరమైన స్థితి. ఏ స్థితి? అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోయే స్టేజ్ అన్నట్టు. నాకు పొద్దున అనిపించింది ఏమనంటే, మనిషి ఎడి తప్పించుకుంటాడు. ఇప్పుడు ఎడి తప్పించుకుంటాడు. ఒకప్పుడు అరే నానా రోడ్డు ఉందా జాగ్రత్త, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త నానా, చూసి డ్రైవింగ్ చేయి నానా అంటారు. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేయి, చేయకపో, ఇంట్లో కూర్చోకపో, రోడ్డు మీద తిరగకపో, ఇది నీ మీదకి వస్తుంది. నీకు అర్థమైందని చెప్పి ఇది నీ మీదకి వస్తుంది. అంటే పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. ప్రపంచం అంతా కూడా ఎలా అయిపోతుందంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతుంది. అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. నా మాట వింటే నీకు క్షేమము కలుగును అన్నాడు ఆయన. ఆమేన్. ఎవరి మాట వింటే? చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించి నడిచిన యెడల మీకు క్షేమము కలుగును. గడి చెప్పండి. ఆమేనండి. గడి చెప్పాలి. ఆమేన్. ఏ వినాలంట? మీ దేవుడైన మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించిన యెడల ఆయన ఆజ్ఞను భంగము చేయక, భంగం అంటే త్రోసివేయక, విడిచిపెట్టక, మిమ్మును ఏలు రాజును మీరు గనక దేవుడిని అనుసరించి నడిస్తే, యెహోవాను అనుసరించి నడిస్తే మీ ఫ్యామిలీస్ క్షేమంగా ఉంటాయి. ఆమేన్. ఎట్లుంటారంట? క్షేమకరంగా ఉంటారు, క్షేమము కలిగి ఉంటారు. ఎవరు మాట వినాలి? యేసయ్య మాట. నీ జోలికి రాదు. అపాయకరమైన స్థితి నీ మీదకి రాదు. ఒకవేళ వచ్చినా నువ్వు జయించగలవు. ఆమేన్. ఒకవేళ వచ్చిన దేవుడు జయిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకసారి గమనించండి. మీ లైఫ్ల గురించి ఒకసారి ఆలోచించండి. ప్రమాదం ఎక్కడో లేదు, మీ ముందరే, మీ ఎదుటే నిలబడిపోయింది. తెగులు ఎక్కడో లేదు, మిమ్మల్ని ఆనుకొని మీ మీదకి రావాలని ఉరిగలిగి నిలబడిందని, మీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉందని. మీ జీవితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రమాద పంచులు ఉన్నాయి. ఇకరైనా కళ్ళు తెరిచి, ఇకరైనా మనోనేత్రాలు తెలుసుకొని దేవుని మాట విని దేవునికి లోబడి ఆయన చెప్పింది మీరు చేయగలిగితే మీరు, మీ పిల్లలు, మీరు, మీ భార్య, మీరు, మీ భర్త క్షేమము కలిగి ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. అంటే క్షేమకరమైన స్థితి ఎవరు ఇవ్వగలరు? యేసయ్య. ఎవరిస్తారు? నీ చేతులు లేదు క్షేమం. చదువుదాం బైబిల్లో. యోబు గ్రంథము 21:16 వాక్యం ఫస్ట్ లైన్ చదవండి. యోబు గ్రంథం 21. చాలు. వారి క్షేమము వారి చేతుల్లో. ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో. యేసయ్య చేతిలో ఉంది గనుక నీ లైఫ్ అంతా, నీ క్షేమం అంతా ఆయన చేతిలో ఉంది.
ఆయన మాట వినాలి. ఒక కంపెనీలో నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు మీ బాస్ మాట వినాలా వద్దా? వినానంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? రిజెక్ట్ చేస్తాడు, నేను తీసేస్తారా లేదా? మన బాస్ ఎవరు? యేసయ్య. మరి ఈ బాస్ చెప్పింది వినాలి. ఆమేన్. ఇప్పుడు ఆయన దాటి ఏ రోగమైనా ఏ ప్రమాదమైనా ఆయన దాటి రాదు. గనుక నువ్వేం చేయాలంటే ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే నీ జీవితంలో కార్యం చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చెప్పింది మనం చేయాలి. ఎదురు చెప్పకూడదు. అయితే ఎదురు ఏ చెప్పినా ఆయన మన క్షేమం కోసమే చెప్తాడు. నువ్వు ఇంట్లో కూర్చున్న ఎలర్జీ వస్తుంది, కొత్తగా అది క్రియేట్ చేసుకున్నది, దాని అంతరికదే అది ఉత్పత్తి అవుతున్నది, ఉన్నతమైన అంటే స్టేజీలోకి వెళ్ళిపోతున్నది. అంటే మనిషిని ఎలా చంపాలనేది క్రియేట్ చేసుకుంటుంది అదే. మరి ఏ పశువుకో పక్షికో ఇంకేదైనా మృగానికో ఇంక దేనికో అది పడట్లేదు. అది టార్గెట్ అంతా ఎవరిని చూస్తున్నది? మనిషినే చూస్తున్నది. దైవ చిత్తం లేకుండా అది బయలుదేరదు. అది దైవ చిత్తానుసారంగా అనేది వస్తున్నది. నువ్వు దాన్ని జయించాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలి, దేవునికి చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు వినాలి. ఈ స్థితిలో కూడా వినకపోతే నేనెవ్వరు కూడా ఆపలేరు. ఆమేన్. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 8వ వాక్యం, 8-9 వాక్యాలు చదువుదాం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులలో అగ్ని చేత కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఆ తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవుని నామమును దూషించింది కానీ ఆయన మహిమపరుచున్నట్లు మారు మనసు పొందిన వారు కారు. ఆమేన్. ఏ తెగుల మీద అధికారం ఉందంట? ప్రతి తెగుల మీద దేవునికి అధికారం ఉంది. ప్రతి తెగుల మీద దేవునికి అధికారం ఉన్నది. ఈ తెగుల మీద అధికారం కలిగిన దేవుని నామమును దూషించరు కానీ మారు మనసు ఆయన మహిమపరుచున్నట్లు మారు మనసు పొందేవారు కారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కరోనా ఎలర్జీ వచ్చి నువ్వు గీకి మొత్తం ఒళ్ళంతా గీకిన తర్వాత పుండు పుడుతుంది. వస్తుంది రాదా? పుండు వస్తుంది. అది కూడా రాస్తుంది బైబిల్లో. చదువుదాం ఒకసారి 11వ వాక్యం. ఏ స్టేజీలోకి వెళ్ళిపోతుంది చూడండి ఒకసారి. ఎప్పుడైనా కళ్ళు తెరవాలి. ఎప్పుడైనా నీవు కళ్ళు తెరిచి యేసు వైపు చూస్తే ఈ అధికారం దేవునికి ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరికి ఉంది అధికారం? చెప్పండి. అధికారం యేసయ్యకు. మనసు మార్చు. ఇకనైనా దేవుని తల్లి, ఇకనైనా యేసయ్య వైపు. సర్వాధికారం యేసయ్యకు ఉంది. ఈ అధికారం కలిగిన దేవుల్ని దూషిస్తున్నారే కానీ మారు మనసు పొందుదాం, దేవుని మహిమ పొందాం. మారు మనసు పొంది దేవుని తడి తిరిగితే ఈ మీదకి రాదు. ఆమేన్. ఈ మీదకి వస్తుందా? రాదు. ఆమేన్. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 35వ వాక్యం. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే దేవుని చిత్తం చేయాలి. ఎవరి చిత్తం చేయాలి?
ప్రభు చిత్తం చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయనకు లోపడాలి. ఎదురు చెప్పడానికి నీకు లేదు ఆస్కారం. ఆమేన్. బైబిల్లో యేసు ప్రభుకి ఎదురు చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, దేవదూతుడు. కుటుంబ నాశనం అయిపోయింది. చదివేయమంటారా? వాక్యం చదివేయమంటారా? ఆదికాండము ఆదికాండము 19-17 వాక్యం చూడండి. ఆదికాండము 19-17 వాక్యం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనకగా చూడకము. లోతు, ప్రభువా అలా కాదు. ఏమన్నాడండి? ఏమన్నాడు? అలా కాదయ్యా. దేవుడికి తెలుసా, నీకు తెలుసా? చెప్పండి గట్టిగా. ఎవరికి తెలుసు? నీ క్షేమం అనేది ఎవరికి తెలుసు? బాగా యేసయ్యకి తెలుసు. మరి ఆయన వచ్చి నీకు చెప్పేటప్పుడు అలా కాదు నువ్వు అనటం వలన నీ కుటుంబం నాశనం అయిపోయింది. లోతు కుటుంబం నాశనం అయిపోయింది. ఇక్కడ అలా కాదు అనినందువలన పిల్లల నాశనం అయిపోయారు, భార్య నాశనం అయిపోయింది, ఈయన కూడా నాశనం అయిపోయాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఈ కుటుంబం ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందో. అలా కాదు ప్రభువా అన్నాడు. ఒకసారి మీరు గమనిస్తే వాళ్ళ చేతులు పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు ఆయన. 15-16 వాక్యం చూడండి. అతడు తడువు చేసెను అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చి ఊరి వెలుపల ఉంచారు. భార్యను పట్టుకున్నాడు దేవుడు, భర్తను పట్టుకున్నాడు దేవుడు, పిల్లలను పట్టుకున్నాడు దేవుడు. ఎందుకు? ఆ తెగుల్లో, ఆ పాపంలో, ఆ ప్రమాదంలో నువ్వు పడకుండా ఉన్నట్టు వరకు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు యేసయ్య. నమ్మిన వాళ్ళు గడిగా ఆమె చెప్తామా? నమ్ముతున్నారా నీ చేయి పట్టుకుని నడిపిస్తారని? మిమ్మల్ని నడిపించేటప్పుడు అలా కాదు, అప్పుడు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఆయన. వెనక చూడొద్దు, మీరు వెళ్ళండి అని చెప్పి చేయి పట్టుకుని తీసుకొస్తుంటే అలా కాదు ప్రభు అనగానే చేయి ఇడిచిపెడతాడు ఆయన. ఏదైనా చిన్న పదం కనుక నువ్వు చెప్పినవనుకో, అలా కాదు ప్రభు నీకు అనుకూలంగా నువ్వు మాట్లాడినవనుకో, నీ క్షేమము ప్రమాదం. ఆమేన్. అపాయకరమైన స్థితిలో ఉన్నాం. ఏ స్థితిలో ఉన్నామంటే, నీ తిండి నువ్వే తింటున్నావు, నీ డబ్బు నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు, నీది నువ్వే, ఎవరి దగ్గర అన్యాయం చేయకుండా నువ్వు నీ బ్రతుకు నువ్వు బతికినా ఏ స్థితి ఉంది ఇప్పుడు? ఏ స్థితి? అపాయకరమైన స్థితి. అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. కనుక యేసయ్య మాట వినాలి. ఆమేన్. ఎవరి మాట వినాలి? ప్రభుని ప్రేమించు, యేసయ్యను ప్రేమించు, యేసయ్యను ప్రేమించు. ఇన్ని తరాలకు కృప చూపిస్తాడు తెలుసా? నిర్గమాకాండం 20-6 వాక్యంలో రాసిన నిర్గమాకాండము 20వ అధ్యాయం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనే వారిని ఒక్కడవే యేసయ్యను ప్రేమించి దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు చేస్తే నీ సంతానం 1000 తరాలు దీవించబడుతుంది. ఒకసారి ఆలోచించండి వాక్యాన్ని. నువ్వు ఒక్కడవే నువ్వు బతికినంత వరకు దేవుని మాట విను, దేవుడు చెప్పింది చెయ్యి, ఆయన ప్రేమించు, అధికంగా ఆయన ప్రేమించు. నువ్వు ఒక్కడవే చేసి ముగించుకొని వెళ్ళిపో. నిన్ను బట్టి 1000 తరాలు దీవించబడుతుంది నీ సంతానం. ఎన్ని తరాలండి? నువ్వు ఉంటావు అప్పుడు
చెప్పండి, నువ్వు ఉంటావా? మరి నిన్ను బట్టి ఎంతమందిని ఎన్ని తరాలు దీవిస్తున్నాడు ఆయన? 1000 తరాలలో ఎంత సంతానం అవుతుంది? వాడు ఆరాధించకపో నెక్స్ట్ జనరేషన్ నీ తర్వాత నిన్ను బట్టే జరుగుతుంది. అబ్రహామును బట్టి ఇజ్రాయేల్ సంతానం అంతా నియమించబడ్డారు. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా, యేసయ్య మాట్లాడిన ప్రతి మాట కూడా ముందు ఏం చెప్తారు తెలుసా? అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి అని మాట్లాడుతూ వస్తాడు ఆయన. మిగిలిన సంతానం గురించి ఎవరి గురించి అని మాట్లాడుతాడు ఆయన కదా? ఏం మాట్లాడు, వీళ్ళనే మాట్లాడతాడు. ఎవరవయ్యా నువ్వు అని ఎవరైనా అడిగితే కూడా యేసయ్యని ఏమంటాడు? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మాట్లాడు. మీరు ఎప్పుడైనా ప్రేయర్ చేసుకునేటప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ఇప్పుడు సంబోధించు పలికారా? చెప్పండి, పలికారా? అంటే చాలా వెనకబడ్డారండి కొంతమంది. చెప్పాలి కదా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఏలియా దేవుడా, వారికి సాలిని దేవుడా, నా దేవుడా, నాకు సాలిని దేవుడా, ఇలాంటి చెప్పాలి. ఆయన పొగిడితే సార్ ఎంత తేని లెగుతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన స్తుతే ఆయన పొగుడుతున్నట్టు. ఈ మాట చెప్పు, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, వారికి సాలిని దేవుడా, నాకు సాలిని దేవుడా నువ్వు చెప్తూ ఉన్నావు అనుకో, ఆనందమే ఆనందమే. ఎవరబ్బా నా గురించి చెబుతున్నారు? ఆమేన్, స్తోత్రమయ్యా, 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 స్తోత్రం చెప్పి ప్రభు నాకు 10th పాస్ అయ్యి కరోనా దెబ్బను పాస్ అయ్యింది. ఆమేన్. నేను బాగా చదవలేదయ్యా, ఏదో ఎటు తిరిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ముద్దుడు కూడా పాస్ అయిపోయాడు, ఏం చదవను కూడా పాస్ అయిపోయాడు. ఆమేన్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో, దేవుడికి తెలియకుండా ఏమీ రాదు. ఆమేన్. యేసయ్యకి తెలియకుండా నీ మీదకి ప్రమాదము రాదు. ఆయనకి తెలియకుండా నీ మీదకి, నీ ఇంటి దరిదాపులకి, నీ దగ్గరికి ఏది కూడా రాదు. ఆయనకి తెలిసే వస్తుంది. ఆమేన్. ఆయనకి తెలిసే. నీకు చిన్న మాట చెప్తాను. యోబు దగ్గరికి సాతాను ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నాడు? చెప్పండి, దేవుని దగ్గర నుంచే పర్మిషన్ తెచ్చుకున్నాడు. వాడంతా కూడా ముందు ట్రై చేశాడు. ఏం చేశాడు? ట్రై చేశాడు. అప్పుడప్పుడు నువ్వు పండుకున్నప్పుడు ట్రై చేసుకున్న తర్వాత దెయ్యం నీ మీద పడుతుంది. ట్రై చేస్తున్నాను, నేను చేయిద్దామని ట్రై చేస్తాను. వల్లగా పోరాడుతుంది అన్నట్టు. ఫస్ట్ ముక్కు వచ్చింది, నోరు వచ్చింది, గొంతు పిసికింది. ఈ 3 నోరు, ముక్కు, గొంతు గాలాడేది. ఇక పిసుకుతూ ఉంటుంది, ఇక మొత్తం గట్టి కొత్తుతూ ఉంటుంది. అడ్డు కొట్టుకుని కాళ్ళే ఆడుతుంటాయి, చేతులు ఆడుతుంటాయి. ఇక మొత్తం ఈ బాడీ ఏడించడానికి ఆడదగ్గింది. అడ్డు కొట్టుకొని నీ ప్రాణం అంతా కూడా యేసయ్య మీదకి బాగా సంపూర్ణంగా వచ్చిన తర్వాత వదిలిపెట్టింది. ఈలోగా రాలేదనుకో, నీలో దిష్టి వేసుకుని కూర్చో. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూడు. ఆయన నీతో ఉండి గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక సిటీకి నన్ను తీసుకెళ్ళారు. నైట్ 9 గంటలకి 10ంటికి ఇక్కడ బయలుదేరితే అక్కడికి వెళ్ళారు 12 గంటల దగ్గర. మా కోసం బజార్ అంతా మేల్కొని ఉంది. నా కోసం మేల్కొని ఉంది అక్కడ. అక్కడ చాలామంది పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్లు కూడా మేల్కొని ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి విషయం అని అడిగితే నాకు పోమని చెప్పారు మొత్తం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే కొన్ని నెలలు బట్టి దెయ్యాలు ఆ బజార్లో తిరుగుతూ వలన తలుపులు వేసుకున్నాను. ఆల్రెడీ నేను వచ్చేటప్పుడే అక్కడికి వెళ్ళేటప్పటికే అలానే దైవజనుడు వస్తున్నాయని ముందే అనౌన్స్ అవుతుంది కదా బజార్ వాళ్ళకి. నేను వస్తున్నప్పుడే కొందరు ప్రేయర్లో కూర్చున్నారంటే ఇంట్లో కూర్చున్నప్పుడు
ఆ బజార్లోకి వెలుగు వస్తున్నట్టుగా కనబడిందట. అలా దైవజనులు వస్తుంటే వెలుగు వస్తున్నట్టు కనబడింది. నైట్ 2 దాకా ఇళ్లలో నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసి నేను వచ్చేటప్పుడు అంతా అయిపోయి నేను వస్తున్నాను. అందరికి ప్రేయర్ చేసిన వచ్చిన ప్రతి కుటుంబానికి చెప్పిన మాటని తెలుసు, దేవుడు మీరు మారండి, మారు మనసుకు ఉండండి, సరైన నడవడి లేదు, అందుకే దెయ్యాలు మీ మీద పడుతున్నాయి, సరక్కుగా ఉండండి అని చెప్పి ఒక కుటుంబానికి మాత్రం దేవుడు అన్నాడు, ఈ ప్రార్థన వినబడింది, నువ్వంటే ఇష్టం అని ఒక ఫ్యామిలీకి చెప్పి దేవుడు చెప్పాడు. ఆ బజార్ మొత్తంలో ఒక ఫ్యామిలీని దేవుడు ఇష్టపడ్డాడు. బజార్ మొత్తంలో ఒక ఫ్యామిలీని ఇష్టపడ్డాడు. ఆ టైంలో నేను ప్రేయర్ చేసి వస్తున్నా, మా వెనక నా కార్ను ఫాలో అయింది, చిల్లకల్లు టోల్గేట్ దాకా ఫాలో అయింది. రిజలో నల్లగా చెబుతున్నా ఆకారం, మరి మీకు చెప్పాలి కదా, మరి మీరు చూడరా, చూడాలా వద్దా? మరి మీకు ఎట్లవుతుంది అనుభవం? మరి చెప్పకపోతే అనుభవం మీకు రావాలి కదా. ఎవరైనా వ్యక్తిని చూసినప్పుడు మరి ఎట్లుంటాడయ్యా అంటే ఏం చెప్తారు మీరు? నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా అని చెప్పాలి కదా మీరు. అందుకే నేను చూసింది చెప్తున్నాను, మీకు కూడా అనుభవం రావాలి. మీరు కూడా దెయ్యాలు చూడరా, చూడరా, చూసి ఏం చేస్తారు? ఆమేన్. ఆ టైంలో నా వెనక కారు వెనక అది వస్తూ ఉంది. అది ఇటు వస్తుందంటున్నారు, నాతో కలిసి పాస్టర్లు కూర్చుంటే వాళ్ళ వైపు రావట్లా, డ్రైవింగ్ చేస్తే నా వైపే వస్తుంది. సార్ నాకు నిద్ర వస్తుంది కదని చెప్పేసి ఒక పాస్టర్ గారిని మీరు డ్రైవ్ చేయండి అన్న అని చెప్పేసి పక్క సీట్లోకి వెళ్ళిపోయాడు. పక్క సీట్లోకి వెళ్ళిపోతే నేను డ్రైవ్ చేసే ప్లేస్లో వచ్చి వాడు చూసిన చెప్పి చూసేసి మళ్ళీ నేను తిరిగి కూర్చున్నా కదా డ్రైవర్ సీట్ పక్కన, ఇటు వచ్చిన పాడు 6తో పాటు వచ్చింది. అది మామూలు ఏం కాదు, మనగాడే. ఎంత డేంజర్ అనుకున్నది, చాలా డేంజర్. ఎంత రోషం చూస్తుంది నాకెళ్ళి, ఈ సంగతి చెప్తారా అన్నాడు. నేను దానికెళ్ళి చూస్తున్నా, ముందు చూస్తున్నా, దానికెళ్ళి చూస్తున్నా, ముందు చూస్తున్నా. ఇది ఎంత బలం ఉందనుకున్నాను, చాలా బలం. టోల్గేట్ దాకా వచ్చింది. టోల్గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత చేతులు పైకెత్తి ప్రార్థన చేసి, ప్రభు ఇది నన్ను ఫాలో అవుతుంది, ఈ సంగతులు ఏది మరి నన్ను ఫాలో అవుతుంది, భయం లేదు నాకు, ఫాలో అవుతుంది ఈ సంగతులు అని అన్నా వెనకెళ్ళిపోయి. ఏ ప్లేస్లో అయితే ఏ బజార్లో అయితే కాపురం చేస్తుందో ఇక ఆ బజార్లోకి వెళ్ళకుండా పక్క బజార్లోకి వెళ్ళిపోయి. రాత్రి నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, పక్క బజార్లోకి వెళ్ళిపోతాయి. అది ఆమె ఏ బజార్లో ఉన్నట్టు అది. నేను ఆ బజార్లో ఉన్నది ఇప్పుడు ఇక దేవుడు ఇక ఆ బజార్కి రావట్లేదు, పక్క బజార్లకి రమ్మన్న రానంటున్నాడు. ఆమె ఈ బజార్లోకి రావచ్చు, మరి అటెందుకు పోయిన గట్టిగా అడిగితే నేను రానా బజార్లోకి. బజార్లోకి మనం వచ్చి దైవజనుడు ప్రార్థన చేసిందిగా, నేను రాను. ఇప్పుడు మీరందరూ చక్కగా బాగా ప్రార్థన చేసుకుంటాను, ఇప్పుడు రాను నేను అంటున్నాను. ఈ బజార్లో చేయట్లే, అందుకే ఈ బజార్కి వచ్చాను కదా. ఈ బజార్లో ప్రార్థన చేయట్లేదు కనుక ఈ బజార్లోకి. ఆమె ఒకడు గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేసిన దెయ్యం నీ ముందు నిలబడుతుంది, ప్రార్థన చేయకపోయినా దెయ్యం నీ మీద పడుతుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, తేడా ఇది చెప్తే ఏంటండి, ప్రార్థన చేస్తేనేమో దెయ్యం నీకు ఎదురుగా వచ్చి నీతో పోరాడుతుంది, నువ్వు జయించగలుగుతావు. ప్రార్థన చేయకుండా దెయ్యం నీ మీదకి వస్తుంది, వచ్చింది నువ్వు జయించలేకపోతే నీలోని కాపురం ఉంటుంది. తేడా అది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? ఎంత గుర్తుపెట్టుకున్నా. వాళ్ళ ఆనందానికి అవదలేవు ఆ బజార్లోకి. మరి అక్కడ చర్చిలు ఉన్నాయి, పాస్టర్లు ఉన్నాయి, మీరు ప్రార్థన చేసుకుంటాం అక్కడికి వెళ్ళండి అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. మేము పోయినా కానీ ఏదో చిన్న ప్రార్థన చేస్తున్నారు, చేసిన చేపు టకటక 2-3 మాటలు చేస్తున్నారంటే పాస్టర్లో స్పీడ్గా చేస్తున్నారంట. చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడు అర్జెంట్ పని బైక్ వేసుకుని పోతున్నారట. ఇప్పుడే వస్తున్నారని పోతారట, రారట. అమ్మాయి మీకు ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటలు?
మీరు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తానండి. ఈ సెకండ్లో, ఈ నిమిషంలో నేను చాలా వాక్యాలు మీకు చెప్తున్నాను. నేను ఎట్టి పరిస్థితులు కూడా మాయా మంత్రాలు, మాయా మాటలు ఏం చెప్పను. జరిగిందే ఖచ్చితంగా చెప్తాను. ఈ టైంలో మీ ఎదుట సాంతనిగాడు దెయ్యం వచ్చి మీ ఎదురు నిలబడితే, దైవజనుడిగా నేను లేకుండా మీరు జయించే స్టేజ్లోకి మీరు ఉన్నారా? ఇంతకాలం నేను మీకు బోధ చేస్తున్నా, మీరు ఉంటారా? ఖచ్చితంగా పిలుస్తారు మీ ఎదుటికి. ఉంటారా? ఉన్నారా? ఆమేన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మీరు ఆ స్టేజీలోకి రావాలి, ఆ పొజిషన్కి మీరు రావాలి, ఆ ఉన్నతమైన స్థానంలోకి మీరు రావాలి. దేవుడు అప్పుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. నిర్గమాకాండం 20:6 మరొకసారి చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు నేను వారిని కనికరించెదను. ఎన్ని తరాలండి? ఆమేన్. ఎన్ని తరాలు? ఒక తరం కాదు, 2 తరాలు కాదు, లేదా 100 తరాలు అన్నాడా? ఎన్ని తరాలు అన్నాడు ఆయన? 1000 తరాలు. 1000 తరాలని మాట్లాడండి. ఇప్పుడున్న జనరేషన్ వయసుని బట్టి చూస్తే 50 సంవత్సరాలు వేసుకోండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అప్పుడు? అది 1000 తరాలంటే 500 సంవత్సరాలు కాదు, అవుతుందా కాదు? 1000 తరాలంటే మనిషికి 50 సంవత్సరాలు చొప్పున వేసుకున్నా కానీ 500 సంవత్సరాలు. నువ్వు ఒక్కడవే, ఒక్కదానిని ప్రేమించి ఆయన మాట విని ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తూ ఉంటే నీ సంతానం. అలాగే చదవండి వాక్యం. 1000 తరాల వరకు దేవుడు కనికరిస్తాడు. 1000 తరాల వరకు దేవుడు నేను కనికరిస్తాడంటే ఎంత దేవునికి లోబడాలో ఒకసారి ఆలోచించండి. ఆమేన్. 23 నిర్గమాకాండం 23:22 వాక్యం. 23:22 వాక్యం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పేది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధుడైనను. ఆమేన్. ఏమన్నాడు యేసయ్య అక్కడ? అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు నువ్వు చేస్తే, యావత్తు అనడా? యావత్తు నువ్వు చేసినట్లయితే, యావత్తు అంటే కంప్లీట్గా చేస్తే నీ శత్రువులకు శత్రువును. ఆమేన్. ఎవరికి శత్రువు అంట? అబ్రాహాముతో అంటాడు, నీ విరోధులకు విరోధులు. ఏమన్నాడైనా? నీ విరోధులకు విరోధులు. నేను శపించు వారిని నేను దూషిస్తాను, నేను శపించు వారిని శపిస్తాను, దూషిస్తాను. ఆమేన్. మనకు శత్రువు ఎవరండి? సాతాను. మనుషుల ఎవరు? సాతాను. వాడికి దేవుడు కృప చూపించి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. మంచి గాయకుడు, ఆరాధన, పరలోక రాజ్యం. దాన్ని గర్వం చేత పోగొట్టుకున్నాడు, భూమి మీద పడ్డాడు. పరలోక రాజ్యంలో ప్లేస్ లేదు. గర్వం రాకుండా చూసుకో. ఆమేన్. యేసు ప్రభువునందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటే, ప్రార్థన చేసుకుంటే దేవుడు మీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. యెషయా 1:19 వాక్యం. యెషయా గ్రంథము 1:19 వాక్యం. మీరు సమ్మతించి నా మాట విని నీడల ఏమన్నాడు ఆయన?
నీరు సమ్మతించి నా మాట విని నీడన మీరు భూమి మీద ఉన్న మంచి పదార్థాలతో వాటిని తింటారు, హ్యాపీగా ఉంటారు. ఎవరి మాట వినాలి? యేసయ్య. ఎవరి మాట వినాలి? అంటే ఇప్పుడు ఇందులో నేను చెప్పిన వాక్యాలన్నీ క్షేమం కనపడుతుందా లేదా? కనపడుతుందా లేదా క్షేమం? అపాయకరమైన స్థితి ఎవరు ఉంది అందులో? లేదు. అపాయకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళక మునిపే, ప్రమాదపు అంచులోకి నువ్వు వెళ్ళక మునిపే యేసయ్య వైపు చూస్తూ ఒకసారి నువ్వు తగ్గించుకొని ఆయన వైపు నువ్వు గమనిస్తూ ఆయన వైపు చూస్తూ నీకు క్షేమము కలిగి ఉంటావు. నీవు క్షేమము కలిగి ఉంటావు. నాయన హల్లెలూయా. ఒకసారి ఒక విలేజ్లో వారానికి 5 చచ్చిపోతున్నారు. ఎంతమంది? వారానికి 5. నెలకి ఎంతమంది చచ్చిపోతారండి? 20 మంది చచ్చిపోతారు. ఒక విలేజ్లో 20 మంది, నెలకి 20 మంది చచ్చిపోతే ఆ ఊరు ఎట్లుంటుంది? చాలా ప్రమాదం. అట్లుంటుంది. ఆ టైంలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఆమె ప్రేయర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎదుర ప్రేయర్ నడిపిస్తాం. దేవుడు చెప్పాడట, నువ్వు పలానా దైవజుని పిలిపించు, ప్రేయర్ చేయించేటాడు, వాక్యం చెప్పించు అని చెప్తే నాకు ఫోన్ చేశారు. ఇక్కడ సంగతి మీరు రావాలన్నా అన్నారు. సరే అని చెప్పేసి ఎప్పుడు రావాలి ఏంటి అన్నప్పుడు నాకు చెప్పారు, ఇట్లా చచ్చిపోతున్నారన్నా, మీరు వచ్చి కొంచెం అడుగు పెట్టేసి ప్రార్థన చేస్తే మరణాలు ఆగిపోతాయి అంటాను. నాకు పెద్ద డౌట్, నేను అడుగు పెడితే మరణాలు ఆగిపోతే అమ్మాయి, నేను అడుగు పెడితే మరణాలు ఆగిపోతాయని దేవుడు వాళ్ళకి చెప్పిండంటే నేను ఆ టైంలో ప్రార్థన చేయడానికి నీ దేవుని దగ్గర కూర్చొని నేను రేపు చెప్తామని చెప్పేసి ప్రేయర్లో కూర్చున్న తర్వాత దేవుడు, అవును నేనే చెప్పాను, వెళ్ళు, నేను నీతో కలిసి రావాలనుకున్నాను. నువ్వు వెళ్తే బాగుంటుంది కదా. లేదు, నువ్వు వెళ్ళాను. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవాడు. ఆ ఊరు కోసం దేవుడు ఆమెకు గొప్ప ఆలోచన చెప్తున్నాడు. నీ దగ్గర బంగారం ఉంది కదా, దాన్ని అమ్మేసి మీటింగ్ పెట్టాను. నాకు తెలియదు బంగారం అమ్మి మీటింగ్ పెట్టారని. ఆ మీటింగ్ ఎప్పుడైతే పెట్టారో నేను వెళ్ళి చిన్న మెసేజ్ చెప్పి ఆ ఊర్లో ఉన్న మరణాలు అన్నీ, మనుషులు ఎవరు చచ్చిపోవద్దయ్యా, బ్రతకాలని ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఆ ఊరంతా క్షేమం. సభలు పడి దేవుని అయిపోతుంది. కామన్గా 2 నెలలకి 3 నెలలకి ఒకళ్ళేదో చచ్చిపోతున్నారు. అంతకుముందు 20 మంది లేచిపోతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ వాక్యం ఉంచున్న మీరు యేసయ్య వైపు చూస్తూ మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని వైపు చూస్తూ ఆయనని ఘనపరుస్తూ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు నన్ను మీటింగ్ పిలిపించారండి. వెళ్ళాను. వాళ్ళ భార్య ప్రెగ్నెంట్, ఫస్ట్ పాప. నా దగ్గరికి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకున్నారు పాస్టర్ భార్య. ఏమని చెప్పుకున్నారంటే, బాబు కావాలన్నా ట్రై చేయి అన్నారు. సరే, వాళ్ళ మనసులో ఏముందంటే, ఇతడో ఇదో బాబుని సేవకులే, ఇస్తడో ఇవ్వడో అని ఇలా సందిగ్ధం ఉన్నారు. నేను ప్రేయర్ చేస్తే కనబడింది. అప్పుడు నేను చెప్పాను, సందేహపడుతున్నావా? కన్ఫామ్, ఖచ్చితంగా ఆడకూడదు. సందేహం తీసేసుకున్నావా? ఒకటి తీస్తాను అని చెప్పేసి వచ్చిన నేను నెల క్రితం. నిన్న డెలివరీ అయింది బాబుకి. ఆమేన్, హల్లెలూయా. అంటే సందేహం పడితే,
అంటే ఇప్పుడు వాళ్ళ క్లియరెన్స్ దేవుడు ఎలా ఇచ్చాడు చూడండి. సందేహపడ్డావా ఇలా ఉంటుంది, సందేహపడకుండా ఇలా ఉంటావా ఇలా మెరికలు ఉంటావు. అందుకంటాడు దేవుడు ఒక మాట ఏమంటాడంటే, దావీదు అంటాడు, సందేహపడకుండా నేను నిన్ను ఫాలో అవుతున్నానయ్యా అంటాడు. ఆమేన్. ఎట్లా? సందేహపడకుండా నేను నిన్ను వెంబడిస్తున్నా, నిన్ను ఫాలో అవుతున్నా, నీ వైపు చూస్తున్నా అని యేసయ్య వైపు చూసుకుంటూ మాట్లాడు. మీ జీవితాలు ఎలా ఉన్నాయి సార్? ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. చిన్న మాట ఏంటంటే, ఇక్కడికి వచ్చి కానుక బాక్సులు కానుకేస్తారు. మీకు అర్థం అవడానికి కానుకేసేటప్పుడు ఈ రోజున కానుక 10 రూపాయలు వేస్తున్నాను, 10 రూపాయలు కానుకేస్తాను. సందేహపడకుండా ఇప్పుడు నెక్స్ట్ సండే కల్లా లేదా నెక్స్ట్ మంత్ కల్లా ఈ 10కి 1000 రెట్లతో కలిసి నేను ఇవ్వాలి అని సందేహపడకుండా అనుకున్నాను అనుకో, నీ చేతిలో పెట్టేస్తాను. పెట్టేయటమే కాకుండా ఇంకో మాట కూడా చెప్తాను, మరి నువ్వు అంత కానుకేయాలంటే నీకు ఎంత ఇస్తే అంత వేయాలి. నువ్వు బ్రతకడానికి నీకు ఎంత ఇస్తే అంత వేయాలి దేవుడు. అవునా కాదు? లేమిడి కోరినట్టుగా నాకు ఇంతే ఉందని నువ్వు అనుకుంటా, మనసులో నువ్వు అంతా కూడా డల్లుగా కూర్చుంటూ ఉన్నావనుకో, అంతే ఉంటుంది. లిమిట్ దాటించేలాగా చేయగలిగిన వాడు ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఆమేన్. నీ సరిహద్దుల విశాలపరుచువాడు, నిన్ను క్షేమకరముగా నడిపించువాడు, నీ అపాయకరమైన స్థితిలో నుంచి దేవుడు విడుదలించి నిన్ను నడిపించగలిగిన ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, నిన్ను స్థిరపరచగలిగిన గొప్ప దేవుడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల కార్యం ధరించి నడిపించిన గొప్ప దేవుడు నీతో నీ కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక సత్యం మాట, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వాక్యం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు, చదవండి. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములు అనుసరించి నడుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని కదా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబము శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లును నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారి మీద ఇశ్రాయేలు వారిని అప్పగించింది. ఎవరు ఇతను అంటే యెరోబాము. ఎవరండి ఇతను? యెరోబాము. ఈ మాటలు పలికించేది దేవుడు. ఎవరి ద్వారా పలికించారంటే ఆహియా. దైవజనుడి పేరు ఏం పేరు? ఆహియా. 30వ వాక్యంలో ఉన్న మాట. అంతటా ఆహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునుకలుగా చింపి యెరోబాముతో ఇట్లన్నాడు. యెరోబాముతో మాట్లాడుతున్న మాట. వాడు వినలా యెరోబాము కుటుంబం నాశనం అయిపోయింది. ఏమైందండి? నాశనం. దేవుడు చక్కగా చెప్పాడు, ఇదిగో దావీదు కుటుంబాన్ని స్థిరపరిచింది కదా, నిత్యాశీర్వాద కర్మగా ఎలా అయితే ఉంచానో దావీదు కుటుంబాన్ని, నిన్ను కూడా అలాగా చేస్తా, నేను చెప్పింది నువ్వు చేయాలి అని దేవుడు చెప్తే యెరోబాము వినలేదు. తద్వారా యెరోబాము తన సంతానం మొత్తం నాశనం. అందుకని ఈ రోజున కొందరు వింటారు కానీ చేయండి.
సరేయ్యా సరేయ్యా అంటారు, అది వినరు. లోబడరు, చెప్పింది చేయరు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నీ వాక్యం ఉంచిన నీవు మార్చుకో, దేవుని తట్టు తిరుగు, దేవుని కొరకు బ్రతుకు, నీవు క్షేమంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. నీకు చిన్న మాట చెప్తాను. కరోనా పేషెంట్తో మీరు సహవాసం చేయగలరా? చేయగలరా? పక్కన కూర్చొని ఆనందం తినగలరా? తింటారా? తినరా? మరి యేసుప్రభువుని నమ్ముకున్నారా, దెయ్యాన్ని నమ్ముకున్నారా? ఎవరిని నమ్మారు? ఇంత చెప్పిన వాక్యం అంతా ఎడిపోయింది, అడ్రస్ లేకుండా పోయినట్టుగా ఇప్పుడు. సో మీలో ఇంకా అవిశ్వాసం, అపనమ్మకం పనిచేతని అన్నట్టు, కాపురం చేతని అన్నట్టు, భయం మిమ్మల్ని ఫాలో అవుతుందన్నట్టు. భయం ఇంకా మిమ్మల్ని ఫాలో అవుతుంది. మీరు ఇంకా స్థిరమైన మనసు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన తలంపులు, యేసులో నేను ఉండగలను, ఎంతటి దానినైనా సరే జయించగలిగిన మనసు మీలో కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతగా మీరు ఇన్ని వాక్యాలు ఇంత లోబడి, ఇంత దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని కొరకు నిలబడితే మీ పట్ల ఎలాంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు అదంతా పోతుంది. 1000 తరాలు మరి ఎలా దీవిస్తాడు మిమ్మల్ని? ఎన్ని తరాలు అన్నాడు ఆయన? 1000 తరాలు అన్నాడు. 1000 తరాలు దేవుడు మిమ్మల్ని దీవించాలంటే ప్రతిదాన్ని మీరు జయించుకుంటారు. అందుకంటాడు యేసయ్య ప్రకటన, నేను జయించున్నాను, మీరు కూడా. నాకు చిన్న డౌట్ ఏంటంటే, యోగుకి సందు లేకుండా పురుగులు పెట్టి చిల్లపిక్క తీసుకొని గీక్కోవడానికి కూర్చొని బోడెద పోసుకొని, ఒళ్ళంతా బోడెద పోసుకొని, పొయ్యిలో బోడెద పోసుకున్నాడు బాడీ అంతా, దురదగా తట్టుకోలేక బోడెద పోసుకొని చిల్లపిక్క తీసుకొని గీక్కున్నాడు. ఈ కరోనా ఆ టైంలో అందరినీ తీసుకొచ్చేటట్టే ఉంది సూరపోతే. సార్ ఊహించినట్లుంది పరిస్థితులన్నీ కూడా. అందుకే సాతానుడికి ఒక పేరు ఉంది, వాడు సిగ్గెరగని కూడా, సిగ్గులేనివాడు. ఏంటాడు? సిగ్గులేనివాడు. సిగ్గని తెలియదు వాడికి. అందుకని బైబిల్ చెప్తుంది, మీరు యేసయ్య వైపు చూడండి, యేసయ్య వైపు చూడండి. అపాయకరమైన స్థితిలో కూడా మీకు క్షేమం కలగజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, కరోనా వాళ్ళతో కూర్చొని ప్రార్థన చేస్తారా? ఇందాక చేయనన్నారు. చేస్తానన్నారు, చేతులు లేపండి. చేసిపోతే నేను కరోనా పేషెంట్ దగ్గర చేస్తారా? మాస్క్ లేకుండా ఎదురు కూర్చొని చేసేటట్టు దమ్ము ధైర్యం ఉందా మీకు? ఉందా లేదా? తీసుకెళ్తా ఖచ్చితంగా. కార్లు ఎక్కించుకుని మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతా. వీళ్ళే కరోనా పేషెంట్ చేయండి, మాస్క్ తీయమని చెబుతా. చేయాలి మరి. చేస్తారా? అడ్రస్లు కనుక్కుంటా ఎవరెవరు ఉన్నారు. దూరం ఎందుకు లేదు, మన ఊళ్ళో ఉన్న ఈ ఏరియాలో వాళ్ళే. పిల్లలు హోమ్ క్వారంటైన్లో కూడా ఉన్నారు కదా. మా బృందం ఉంది, మా చర్చి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారంట, సంఘస్థులు అందరూ చేస్తారంట. డోర్లు ఓపెన్ చేయని చెబుతా. చేస్తారా? గంట చేసి రావాలి, మధ్యలో పెట్టుకో కరోనా పేషెంట్. మాస్క్ తీసి తగ్గమని కూడా చెబుతా, తుమ్మమని చెబుతా. రిజలా ఏం చేస్తారు?
అపాయకరమైన స్థితిలో కూడా నీకు క్షేమము కలుగును అన్నాడు ఆయన. అపాయకరమైన స్థితిలో మీరు ఉండిరి, అయినను మీకు క్షేమము కలుగును. నమ్ముతున్నారా? ఏం పాస్టర్, ఏం అసలు భలే జీవితం అసలు. ఇలాంటి జీవితే అసలు ఎవరు నమ్ముతారా? ఆడ ఇంకో చర్చిలో అట్లా చెప్పరు కదా, ఆడ పోతే బాగుండు అనుకుంటున్నారా? హల్లెలూయా. మన ఎవరు అడుగుతున్నా, నీకు భయం రాదా? ఎట్టడి జీవితం దేనికి భయం అంత? దేవుళ్ళు కరెక్ట్ లేకపోతే నీకు భయం అవుతుంది. దేవుళ్ళు మంచిగా ఉండి అన్ని బాగా నడిపి నీకులో ఉందనుకో. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు ఒక సంఘంలోకి నన్ను వాక్యం చెప్పడానికి పిలిపించారండి రీసెంట్గా. 50 కుటుంబాలు ఉంటాయి. నేను ప్రార్థనంతా అయిపోయిన తర్వాత చర్చి ముందరికి ఎదురుగా నిలబడి, చర్చి ప్లేస్లోకి వరండా ప్లేస్ ఉంది, చర్చి ముందు చాలా పెద్ద ప్లేస్, వెళ్ళిపోయి నిలబడి ఇక్కడ సాయంత్రం రోజు నిలబడి చూస్తున్నాండి. ఇక్కడ నిలబడి చూస్తున్నాండి, అసలు ఈ సంఘం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి చూస్తానండి. అంటే అవునా, ఏం చేయాలి అన్నాడు. స్తుతి ఆరాధన చేయండి, బాగా దేవుని ఎక్కువగా ప్రేమించేలాగా స్థుతిలోకి వెళ్ళిపోండి, అది జయమిస్తాడు అన్నాడు. అప్పుడు దాకా ఆయన స్థుతి ఆరాధన చేసేవాడు కాదు, ఇప్పుడు దాకుండా వచ్చాడు ఆయన చేసేవాడు కాదు. కానీ అప్పటి నుంచి మొదలుపెట్టాడు. మొదలుపెట్టేదాన్ని కరెక్ట్ చేయరు. మధ్యలో స్థుతి ఆరాధన చేసుకుంటాం, పల్లవి వాడి కానుకలు ఏది చెప్పడం. కానుక ఏంటంటే సరే పల్లవంతా అయిపోయిన తర్వాత కాను కోసం ఒకసారి ప్రాణం చేసి మళ్ళీ శరణం పాడుతాడు. పాడిన తర్వాత వెనక ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారుగా, మళ్ళీ వాళ్ళని పిలిచి మీరు ఏ దగ్గర కానుకలు ఎదురు అని అంటాడు. ఇది స్తుతి ఆరాధన. లాస్ట్కి ఇది ఏమైందంటే అందులో 40 కుటుంబాలను ఎప్పుడుపోయినాడు. మొత్తం 7-8 కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు నేను రమ్మంటాడు, రాయ ఒకసారి ఆన్ చేసి కొద్దిగా రా అంటాడు. నేనేం చెప్తే పైసలో. అందుకని సామెత ఒకటి ఉంటుంది తెలుసా మీకు కూడా తెలుసు బాగా. చేతులు గాలేక ముందే ఆకులు పట్టుకుని చేతులు గాలలేదు. ఆమేన్. మొన్న గొరవకోడికి వెళ్ళి ఒక రూమ్లోనే, అందులో కిచెన్ ఉంది, అందులోనే వాళ్ళు ఉంటారు, అందులో చిన్న ప్రార్థన పెట్టారు. మేము వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరి మాతో ఉన్న పాస్టర్కి టీ కావాల్సి ఉంటే ఆ టీ ఇల్లుగలను కాస్తుంది. కాసి అది బొమ్ముతూ ఉంటే మసి కూడా కనపడదు. చేత్తో దించింది. గిన్నెలు దించే కొన్ని కటింగ్ డేట్ టైంలో ఉన్నాయి కదా, అది ఆడే ఉంది. ఆమెకు మసిపుట్టే అలవాటు. అక్కడికి ఆ పాస్టర్ గారు అన్నీ ఉంది, అమ్మా తీసుకో అది నాకు అలవాట్లేదు కదా అని చేతి పట్టి అది ఖాళీ ఇస్త్రీ కింద పడైతే టీ తాగాల్సిన పాస్టర్ గారి కాళ్ళ మీద పడ్డది, ఆమె మీద పడ్డది. ఆ పిల్లగాడు ఉంటే పిల్లగాడ మీద పడితే పిల్లగాడు అప్పు అన్నట్టు లేచి ఇంకో కొన్ని అలవాటు కావు పనులు, అలవాటు చేసుకోవాలి. నచ్చుకుంటు లేకపోతే కటింగ్ ప్లేట్ లాంటివి కొన్ని ఉన్నాయి, గిన్నెల బట్టి లేపోయి కొంత ఉంటారు. నాకు అలవాట్లేదు సార్, చేసుకో అలవాటు. నిజం సార్, నాకు అలవాట్లేదు సార్. హల్లెలూయా. మన మధ్య ఒక వాషింగ్ మిషన్ ప్రార్థన చేశాడు. వాషింగ్ మిషన్కి ప్రార్థన చేశాను. పెద్దదే, 30,000 అది 10.5 అట్లా ఉన్నది. అంటే బెడ్షీట్ కూడా పెద్ద వెతికింది. ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసింది. నేను వచ్చిన తర్వాత వారం తర్వాత నేను పోయాను. ఆ ఇల్లుగల్లోళ్ళు ఆయన ఆమె కలిసి
బెడ్షీట్లు బయటకు నానబెట్టి బాగుతున్నారు. అదేంటంటే వాషింగ్ మిషన్ ఉంది కదా, మీరు ఏం బాత్రూమ్ మాకు అలవాట్లేదు సార్. వాషింగ్ మిషన్ ఏంటంటే అలవాటు ఎందుకు? బాది ఎంతసేపు పడతారు, చేతులు కట్టుకుని ఉంటా అంతే. కొన్ని ఉంటాయి అని మైండ్ పని చేయకుండా ఉపయోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీతో ఉండి కార్యం చేస్తాను. ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు మీ పట్ల కార్యం చేస్తాడు. దయచేసి అందరేసి నిలబడండి. వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరేసి నిలబడాలి. వాక్సాన్ని అపాయకరమైన స్థితిలోకి మీరు వెళితే నీవు దేవుని బిడ్డగా నీకు క్షేమం కలుగుతుంది. నీవు క్షేమం, నీ తల్లి క్షేమం, నీ పిల్లల క్షేమం, నీ భర్త క్షేమం, నీ భార్య క్షేమం. ఈరోజు మంచి వాగ్దానంతో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన సెలవిస్తున్నాడు, అపాయకరమైన స్థితిలో ఉన్నవా, ఈరోజు క్షేమం కలిగి ఉంటుంది. ఈ బ్రతుకంతా క్షేమం కలిగి ఉంచుతుంది. దేవుడు వాగ్దానం చేస్తాడు. భారతదేశం తలకిందులైపోతుంది. ఈ రోగాన్ని ఎలా నివారణ చేయాలో అర్థం తెలియదు. మహానుడవు, మహోన్నతుడైన యేసయ్యా, మమ్మలను స్థిరపరుచుగాక. నీ దయా నిశ్శబ్దం మా మీద నిలుస్తుగాక. కరోనా వ్యాధితో ఎందరో బలైపోతున్నారయ్యా, చనిపోతున్నారు. హాస్పిటల్లో ఇళ్లలో అల్లాడిపోతున్నారు. అది రోజు రోజుకు విజృంభిస్తుంది. అది రోజు రోజుకు విజృంభిస్తుంది. మా పరిసర ప్రాంతాల్లో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ జిల్లాలో, ఈ పట్టణంలో ఎందరో కరోనా వ్యాధితో అల్లాడిపోతున్నారు. రోగాల నుంచి విడుదలైపోవాలి. రోగాల నుంచి విడుదలైపోవాలి. నజరేయుడైన యేసు నామములో ఈ కరోనా వ్యాధి యేసు నామములో కాలిపోతుందా, విడుదల ప్రకటిస్తున్నాను తప్ప అపాయకరమైన స్థితిలో క్షేమం కలగజేస్తుంది. ఈ దాసురాలైన వెంకటనరసింహ గారికి స్వస్థత కలుగుతుంది. త్వరగా డిశ్చార్జ్ కావాలి. లంగ్స్ పనిచేయాలి. లంగ్స్ కొత్తగా మార్చబడుతున్నారు. యవనస్తులుగా అవి యవనస్తులుగా లంగ్స్ రూపుదిద్దబడి కొత్తగా అవునగా యేసు ఈ లైఫ్ ద్వారా ఎంతైతే నిలిచినారు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత
విడుదల, యేసు నామములో విడుదల కలుగును గాక. నీ కౌగిలిలో నీ ఆశీర్వాదం వెనుక మహిమ ప్రభువారు ఇలాంటి ఎందరైతే చూసినారు అగ్ని అభిషేకం వారు నామం వారికి క్షేమం కలుగును గాక. మీకు క్షేమము కలుగును అని సెలవించు. యేసు నామములో అడుగుతున్నాము. మోకాళ్ళు కలిగి